బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రేపు ఎల్లుండి ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం కూడా ఉన్నట్టు తెలిపింది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. దీంతో సముద్రం అలజడిగా మారడంతో పాటు అలలు ఎగసిపడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రేపటి వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ సూచించింది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. రైట్, వాతావరణ శాఖ ఏం చెప్తోంది, వెదర్పై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అనిల్ అడిగి తెలుసుకుందాం. అనిల్, చెప్పండి. హరి, వాయువ్య బంగాళాఖాతంతో పాటు దాన్ని ఆనుకుని ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో రానున్నటువంటి 2 రోజుల పాటు ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరు జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా చాలా ప్రాంతాల్లో మోస్తారు వానలు ఉండబోతున్నాయి. ప్రధానంగా సముద్ర వాతావరణం అత్యంత అలజడిగా ఉంటుంది కనుక అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తూ ఉంది. మనం విజువల్స్లో చూడొచ్చు, అలలు ఎగసిపడుతున్నటువంటి తీరుని కూడా గమనించవచ్చు. సీ అంతా కూడా రఫ్గా మారిపోయింది. ఇలాంటి సమయాల్లోనే గాలుల తీవ్రతకు, అలల తాకిడికి బోట్లు ప్రమాదాలకు గురయ్యేటువంటి అవకాశం ఉంటున్న నేపథ్యంలో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరిస్తూ ఉంది. తీరం వెంబడి గాలుల తీవ్రత కూడా 40 నుంచి 50 కిలోమీటర్లు, అత్యధికంగా 60 కిలోమీటర్ల వేగంతో ఉండేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలతో పాటు మత్స్యకారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచిస్తోంది. ఈరోజు రేపు కూడా చిన్న చిన్న మరపడవలపై ఎవరు కూడా వేటకు వెళ్ళరాదని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసినటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. ఇప్పటివరకు సూపర్ ఎల్నినో ప్రభావంతో వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. ఎక్కడ కూడా ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదు కాలేదు. గతంలో నెల రోజుల వ్యవధిలో 2 అల్పపీడనాలు వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడినప్పటికీ ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. తాజాగా ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో ఇప్పటికే ఆకాశం అంతా మేఘావృతమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. నిన్న విశాఖలో చిరుజల్లులు పడ్డాయి. చాలా ప్రాంతాల్లో తేలికపాటి వానలు కూడా కురిశాయి. రానున్నటువంటి 2 రోజుల పాటు కూడా వర్షాలు కురిసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇది రైతన్నలకు, ప్రజలకు ఉపశమనం కలిగించేటువంటి అంశంగా భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే వర్షాలు చాలా కాలం నుంచి బాగా తగ్గుముఖం పడ్డాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితులు కూడా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా ఏర్పడినటువంటి అల్పపీడనంతో కాస్త వర్షాలు ఆశించిన స్థాయిలో నమోదవుతాయనే అంచనాలు కూడా ఉన్నాయి. హరి, రైట్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.